వెల్కమ్ టు శ్రీ నాగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వంటలకు సంబంధించిన పోస్ట్ పెడుతున్నాను. ఈ రోజు చిక్కుడుగాయల నిల్వ పచ్చడి పెడుతున్నాను అనమాట. చిక్కుడుగాయల్ని శుభ్రంగా క్లీన్ చేసి పైన కింద ఉండే ఈనెలు తీసేయాలి. అయితే ఈ పచ్చడి కంటే ముందే అవి బాగా తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట, లేకపోతే పచ్చడి పాడవుతుంది. బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక దాన్ని సిమ్లో పెట్టాలి. ఈ కాయలు మొత్తం కూడా సిమ్లో పెట్టే వేయించాలి, ఎందుకంటే లోపల గింజతో సహా అంతా ఉడకాలి కాబట్టి. ఈ చిక్కుడుకాయలు వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసాను, ఎండుమిరపకాయ వేయడం మర్చిపోయాను, అవి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయలు వేయించడానికంటే ముందే నేను చింతపండు కొంచెం నానబెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత మనం పులిహోరకి ఎట్లయితే రసం తీసుకుంటామో అలాగే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చిక్కుడుకాయలు వేయించిన ఆయిల్లోనే ఈ చింతపండు కూడా వేసి తడంతా పోయి మంచి మనకి ఎట్లా అంటే పులిహోర ఫ్లేవర్ వస్తుంది, అట్లా వేయించుకోవాలి. తర్వాత అదే నూనెలో పోపుకి సంబంధించిన శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసాను. ఈ చింతపండు ఆయిల్ మొత్తం కూడా వేడి తగ్గే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఈ వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయల్లో పసుపు, ఉప్పు, కారం, వేయించి పొడి చేసుకున్న ఆవాలు, జీలకర్ర పొడి కూడా, మెంతులు కూడా కొంచెం వేసేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ చల్లారిపోయిన ఆయిల్, చింతపండుతో ఉన్న ఇది కూడా వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. మన ఉప్పు, కారం మనం కలుపుకునేటప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తడి లేకుండా వేయించుకునే విధానంలోనే ఉంటుందన్నమాట. మంచిగా కలుపుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్టీగా